విజయనగరం జిల్లాలోని స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. భారీ తుఫాన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండటాన్ని గమనించిన దొంగలు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల మధ్య ఆలయ వెనుక భాగం గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. 34వ వార్డ్ ఇంద్రనగర్ అధ్యక్షుడు పాపారావు మరియు ఆలయ పూజారి ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. జై శ్రీరామ్. ఇంద్రానగర్లో చేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి కోవిల వద్ద నిత్యము కూడా ధూప దీప నైవేద్యాలు పూజలు ప్రతి ఒక్క మంగళవారం కూడా విశేషమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి యొక్క కోవిల్లోని నిన్న రాత్రి అనుకోకుండా స్వామివారి యొక్క వెనకాతల నుంచి ఒక ఓంకార్ అనే ఒక ఆర్చి దగ్గర కుట్టేసి ఆ యొక్క ఓంకారాన్ని కుట్టేసి కొంతమంది దొంగలు దూరి స్వామివారి మీద అడుగులు వేసి దిగి మరీ కూడా ఉండి దొంగిలించారు. ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. భగవంతుని మనం భక్తితో పూజిస్తున్నాం, అలాంటి భగవంతుని మీద అడుగు పెట్టి ఇలా దిగి ఇలా చేయడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ఇంద్రనగర్లో వైజాగ్ రోడ్డు పెద్ద ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి పూర్వకాలం కానించి 25 సంవత్సరాల కానించి ఈ కోవులు ఇంద్రనగర్లో అందరూ కలిసి ఈ శంకుస్థాపన చేసి ఇంతవరకు ఇది ఈ రోజు రాత్రి 12:30 నుంచి 3:30 మధ్యలో దొంగతనం జరిగింది. ఆ ఓంకారం ఎరగొట్టేసి ఆంజనేయ స్వామి మీద అడుగులు వేసి ఈ రోజు హిందూ ధర్మం ఇటు వెళ్ళిపోయిందో తెలియదు. ఈ రోజు ఇంద్రనగర్లో అందరూ కూడా చూస్తుండగా మరి చూసారో లేదో తెలియదు, మొత్తానికి అడుగులు వేసి ఉండి ఎరగొట్టేశారు. అది మాకు అందరికీ ప్రజలకు కూడా తెలియాలి, పెద్దల వరకు వెళ్ళాలి. ఈ ఇంద్రనగర్లో కూడా అందరికీ తెలియాలి, విజయనగరంలో అందరికీ తెలియాలి, హిందూ ధర్మం కూడా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. ఇంద్రానగర్లో చేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి కోవిల వద్ద నిత్యము కూడా ధూప దీప నైవేద్యాలు పూజలు ప్రతి ఒక్క